ఇందాక మీరు మాట్లాడుతుంటే సార్ ఆ పాయింట్‌లో నాకు ఒక సైడ్ నుంచి లోపల చాలా హ్యాపీగా అనిపించింది. ఈ పాయింట్ కూడా నేనెప్పుడైనా వీలైనప్పుడు, సందర్భం వచ్చినప్పుడు నేను ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుతుంటాను. అది ఫ్యామిలీ సార్. ఇందాక మీరన్నారు చాలా మంది నేనేదో ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఏదో డబ్బుల కోసం పెట్టాననో, లేకపోతే ఇదేదో లేకో అని కాదు. అన్నిటికంటే మెయిన్ ప్రధానంగా మాకు రీజన్ ఇక్కడి నుంచి మేము ఎళ్ళలేక, మా అమ్మానాన్నని వదిలి ఎళ్ళలేక వి ఆర్ నాట్ ప్రిపేర్డ్ అందుకని పెట్టాను. బట్ ఈరోజు చాలామంది ఫారెన్స్‌కెళ్ళి ఇలా ఇలా అన్నారు. మీరు ఈ పాయింట్ చెప్పినప్పుడు నాకొక పాయింట్ గుర్తొచ్చింది. మీరు ఫస్ట్‌లో అన్నారు లక్, లక్, లక్ అని. ఈ విషయంలో మీరు చాలా లక్కీ. చాలా సార్ చాలా. దాంతో పాటు ఈరోజు మీ ముందు నేనున్నాను గాబట్టి, ఈ పాయింట్‌లో నేను గర్వంగా చెప్పుకోగలను. నేను గూడా చాలా లక్కీ. ఎందుకంటే నాకు పెళ్ళై 10 ఏళ్ళు అవుతుంటే సార్, ఈ రోజుకి కూడా అమ్మ, నాన్న, నేను, మా భార్య, నా కొడుకు అందరం కలిసి ఒకే దగ్గర ఉంటున్నాం. ఎగ్జాక్ట్‌లీ. ఐ వాస్ టోల్డ్ బై సమ్‌వన్ మన ట్రైనర్స్‌లోనే వేరే వాళ్ళు చెప్పారు. ఎందుకు నెల్లూరులోనే ఉన్నాడు అభిషేక్ అంటే, ఓహ్! ఆ రీజన్. ఫ్యామిలీనే తనకి ఆ బాండేజ్ ఫ్యామిలీతో కలిసి ఉండాలనేటువంటి బాండేజ్‌తోని హి వాస్ దేర్ ఇన్ నెల్లూరు. అదర్‌వైజ్ నేను ఎందుకు అడిగానంటే హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు కదా! చాలా మంది ట్రైనర్స్. అవును. తనెందుకు షిఫ్ట్ అవ్వలేదు? ఎందుకు ఎగ్జాక్ట్‌లీ. తను నెల్లూరులోనే ఉన్నాడంటే ఫ్యామిలీ. అవును. వాళ్ళ ఇదే అమ్మ, నాన్నతో ఉండాలని. ఎగ్జాక్ట్‌లీ. నేను కువైట్ నుంచి కూడా వచ్చేసాను సార్. ఓహ్! కువైట్ వచ్చేసాను అండ్ అలానే మీరు చెప్పినట్టు గంప సార్ ఎన్నో సార్లు. అభిషేక్ హైదరాబాద్‌కి రా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇది అంటే, సార్ వచ్చిపోతూ ఉంటాను సార్. కానీ ఇక్కడే ఉంటాను. చిల్డ్రన్ ఎవరైతే ఇది వాచ్ చేస్తున్నారో, సార్ మాకు మంచి ఆపర్చునిటీస్ వస్తే చెన్నైకెళ్ళకూడదా? బెంగుళూరు ఎళ్ళకూడదా? ఢిల్లీ ఎళ్ళకూడదా? అబ్రాడ్ ఎళ్ళకూడదా? మా పేరెంట్స్‌ని వదిలిపెట్టి ఎళ్ళకూడదా? వెళ్ళొద్దు అని చెప్పట్లా. వెళ్తే ఎలా ఉంటదో ఒక 25 ఇయర్స్ తర్వాత, 30 ఇయర్స్ తర్వాత మీ పిల్లలు వెళ్తే ఎలా ఉంటదో అప్పుడు తెలిసిద్ది మీకు. యూ జస్ట్ వెయిట్. మీ టర్న్ వచ్చిద్ది. ప్రతి మిమ్మల్ని ఒక్కరికి. వెళ్ళొద్దని చెప్పడానికి మేమెవరు? మీ పేరెంట్స్ చెప్పినా మీరు వినరు. అలాంటిది మేము చెప్తే వింటారా? మేము చెప్తే వింటారా? ఇవన్నీ కూడా ఏంటి అడ్వైజెస్. ఈ రోజున మీ పేరెంట్స్ ఒక చోట ఉండి మీరెక్కడో ఉంటే ఆ పెయిన్ మీకు తెలియదు. కానీ ఓ 25 ఇయర్స్ తర్వాత, 30 ఇయర్స్ తర్వాత మీకు మీ పిల్లలొచ్చిన తర్వాత వాళ్ళు సెటిల్‌మెంట్ అనే పేరుతో మిమ్మల్ని వదిలేసి వేరే చోటుకెళ్తే ఆ పెయిన్ మీకు అర్థమవుతుంది. అప్పటిదాకా మేము చెప్పేది ఎలా ఉంటదంటే ఇది సినిమాటిక్ స్టోరీ లాగా లేదా సీరియల్ లాగా అనిపించిద్ది. అవును. ఎగ్జాక్ట్‌లీ. ఫ్రీగా వస్తాయి కదా! అడ్వైస్ ఏమైనా ఇస్తారని చెప్పి అనుకుంటారు. కానీ మీరు చెప్పినట్టు లైఫ్‌లో ప్రొఫెషనల్ లైఫ్ ఎంత ఇంపార్టెంటో, పర్సనల్ లైఫ్ కూడా అంతే ఇంపార్టెంట్. ఈరోజు నిజంగా మీరు సక్సెస్ అవ్వడానికి ఈ పాడ్‌కాస్ట్‌లని కాదు ఆబ్వియస్‌గా నాకు పర్సనల్‌గా తెలుసు. మీకు ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఈరోజు మేబీ ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని అబ్సల్యూట్‌లీ. నిర్మించగలరు అనేది ఇట్స్ ఎ డ్రీమ్ నాకు తెలిసి ఒక కలలాగే మిగిలిపోయిండేదేమో. అలానే ఈరోజు నా లైఫ్‌లో ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే సారీ వన్స్ అగైన్ యెస్. యెస్. అభిషేక్. రైట్. ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే మనకి ఎన్నో ఇన్విజిబుల్ బ్లెస్సింగ్స్ ఒస్తాయి. ఎన్నో ఇన్విజిబుల్ బ్లెస్సింగ్స్ అయి మన కంటికి కనిపించవు. కనిపించవు. ఎన్నో ఇన్విజిబుల్ బ్లెస్సింగ్స్ ఒస్తాయి. వాళ్ళ తోడు మన బ్లెస్సింగ్. వాళ్ళ అడ్వైజర్స్ మన బ్లెస్సింగ్. వాళ్ళ పక్కన ఉంటారు చూసారు సపోర్ట్ అదొక బ్లెస్సింగ్. ప్లీజ్ క్యారీ ఆన్. యెస్. అలా మీరు చెప్పినట్టు ఆ బ్లెస్సింగ్స్ ఏవైతే ఉన్నాయో నా లైఫ్‌లో కూడా ఎంతో దూరం తీసుకొచ్చాయి. ఈరోజు నేను ఇంత సక్సెస్ అవ్వడానికి ఉన్న జాబ్ వదిలేసి వచ్చేసి ఏదో కొత్త ఫీల్డ్‌లో మళ్ళీ స్టార్ట్ చేయడానికి ఇవన్నిటికి కారణం ఏందంటే వెనకాల ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే వి కెనాట్ గో సార్. అంటే ఈరోజు ఈ పాడ్‌కాస్ట్‌లో మీరన్న ఆ మాట ఏదైతే ఉందో ఖచ్చితంగా చూసేవాళ్ళలో 100 మందిలో ఒక్కరికైనా కనెక్ట్ అవుతుంది. ఆ ఫ్యామిలీ విలువ ఖచ్చితంగా వాళ్ళు కూడా ఎక్కడో దగ్గర ఎక్స్‌పీరియన్స్ అయ్యుంటారు. చాలు ఒక్కళ్ళు కనెక్ట్ అయినా చాలు. నో ఇష్యూ. ఖచ్చితంగా సార్. అండ్ అలానే ఈరోజు మీ ఓవరాల్‌గా ఫ్యామిలీ గురించి, మొత్తం ఓవరాల్‌గా ఫ్యామిలీ గురించి సింగిల్ వర్డ్‌లో చెప్పాలంటే ఏం చెప్తారు? నెక్స్ట్ జీవితంలో కూడా అవకాశం ఉంటే సిట్యుయేషన్ పర్మిట్స్ ఇదే కుటుంబంతో, ఇదే తమ్ముడు, ఇదే భార్య, ఇదే అమ్మ, ఇదే నాన్న, ఇదే ఫ్యామిలీ మెంబర్స్‌తో పుట్టాలనేది నాకున్న ఆశ. ఆలోచన కాదు ఆశ. వండర్‌ఫుల్. సింగిల్ లైన్‌లో చెప్పేసారు. ఎంత మీ మధ్య బాండింగ్ ఉంది అనేది. అబ్సల్యూట్‌లీ. యాహ్! మరి ఎలా ఇంత దూరం వచ్చింది కాబట్టి, యాస్ ఎ సైకాలజిస్ట్‌గా, యాస్ ఎ పేరెంటల్ అడ్వైజర్‌గా మాకంటే ముందు మీరెప్పుడో 22 సంవత్సరాల కిందటి నుంచి ఎన్నో అద్భుతమైన స్పీచ్‌లు ఇచ్చారు. నేనెన్నో విన్నాను. మీ స్పీచ్‌లు చూసి ఎన్నో నేను కూడా ఇన్‌స్పైర్ అయ్యున్నాను. థాంక్ యూ. రైట్? అందులో మీరు పేరెంటింగ్ గురించి కూడా చాలా అద్భుతంగా మాట్లాడతారు. మరి అందులో ఈరోజు నిజంగా పిల్లలు అద్భుతంగా తయారవ్వాలి అంటే, తల్లిదండ్రులు తీసుకోవాల్సిన ఒక్క జాగ్రత్త ఈ జనరేషన్ పిల్లలకి. ఒకే జాగ్రత్త అడిగారు కాబట్టి ఒకటే చెప్తాను. మనం ఎన్ని చెప్పినా ప్రవచనాలే. మనం ఏం చేస్తాం అదే పిల్లలు నేర్చుకుంటారు. వావ్! మన డీఎన్ఏ పుట్టుకతో పిల్లలకొచ్చేది డీఎన్ఏ. పెరుగుతున్నప్పుడు మనం చూపించేటువంటి లేదా వాళ్ళు మనం చూసి నేర్చుకునేది సెకండ్ టైప్ ఆఫ్ డీఎన్ఏ. టైప్ 1, టైప్ 2 2 డీఎన్ఏలుంటాయి. యెస్. బయోలాజికల్‌గా వచ్చేది డీఎన్ఏ. అలా కాకుండా మనం మనతో పాటు కలిసి పెరుగుతున్నప్పుడు పిల్లలు, మన ఆలోచనలు, మన బిహేవియర్, మన మాట తీరు ఇవన్నీ కూడా వచ్చేది టైప్ 2 డీఎన్ఏ. టైప్ 2 డీఎన్ఏ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక ప్రాపర్ యాటిట్యూడ్‌కి ఒకే ఒక మూల కారణం టైప్ 2 డీఎన్ఏ. టైప్ 1 డీఎన్ఏ అంటే ఇప్పుడు మేము ఎలా ఉన్నాం, మా కళ్ళు ఎలా ఉన్నాయి, మా కలర్ ఎలా ఉంది.
మా జుట్టు ఎలా ఉంది, హైట్ ఉన్నామా, పొట్టుకున్నామా, ఇవన్నీ టైప్ 1 టైప్ DNA. 1. టైప్ 2 DNA బిహేవియర్. ఇది ఎవరి నుంచి వచ్చింది? మన పేరెంట్స్ నుంచే వచ్చింది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. స్కూల్లో 40 స్టూడెంట్స్ ఉన్నారు. నేను రీసెంట్గా ఒక స్కూల్కి గెస్ట్కి వెళ్ళాను. 40 స్టూడెంట్స్ ఉన్నారు. దాంట్లో 10th క్లాస్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నారు. దాంట్లో అడిగాను, ఈ స్కూల్లో టాపర్స్ ఎవరమ్మా అంటే అక్కడ ఉన్న ప్రిన్సిపల్ గారు ఒక 4 పేర్లు 5 పేర్లు చెప్పారు. 40 మంది ఒకే సెక్షన్ సార్ అభిషేక్ గారు. ఓకే. ఒకే సెక్షన్. క్లాస్ టీచర్స్ వాళ్ళే, మెటీరియల్ వాళ్ళే, అవును. క్వశ్చన్ పేపర్ కూడా సేమే. అవును. అన్నీ ఒకటే అయినప్పుడు 4 5 టాపర్స్ ఎందుకు ఎక్సెల్ అవుతున్నారు, అద్భుతాలు సాధిస్తున్నారు, మిగతా వాళ్ళు ఎందుకు యావరేజ్గా ఉన్నారు? ఓకే. కారణం పేరెంట్స్. ఓ. ఈ 4 5 పేరెంట్స్. ఓకే. సో వీళ్ళకి ఇన్విజిబుల్గా వీళ్ళకి వెనక ఉన్నది ఏంటంటే పేరెంటింగ్. వాళ్ళు ఎంత అద్భుతంగా పేరెంట్ చేస్తారో ఇక్కడ కనిపిస్తుంది అవుట్పుట్. ఎగ్జాక్ట్లీ. మరి ఫ్యాకల్టీ సేమ్, మెటీరియల్ సేమ్, క్లాస్లో చెప్పేది సేమ్, క్వశ్చన్ పేపర్ సేమ్, వాల్యుయేషన్ సేమ్. ఎందుకు డిఫరెన్స్ రావాలి పర్ఫార్మెన్స్ అంటే? పర్ఫార్మెన్స్ డిఫరెన్స్ ఎందుకు వచ్చిందంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ పేరెంటింగ్. సో ఆ పేరెంటింగ్కి ఈ రోజులో చాలా ఇంపార్టెన్స్ తగ్గింది. వెరీ అన్ఫార్చునేట్. తప్పుగా అనుకోవద్దు, వెరీ అన్ఫార్చునేట్. ఈ రోజున మీ పిల్లలు గొప్పగా చదువుతున్నారా చదవలేదా ఎగ్జామ్లో, అది కాలేజ్ స్కూల్లో రెస్పాన్సిబుల్. ఈ రోజున మీ పిల్లలు గొప్పగా బిహేవ్ చేస్తున్నారు లేదా, చక్కగా బిహేవ్ చేస్తున్నారు లేదా, డీసెంట్గా బిహేవ్ చేస్తున్నారు లేదా, రెస్పెక్టబుల్గా బిహేవ్ చేస్తున్నారు లేదా, గుణవంతులు అనేటువంటి స్థాయిలో ఉన్నారు లేదా అంటే అది మీరే కారణం. ఉన్నా మీరే కారణం, లేకపోయినా మీరే కారణం, పేరెంట్స్. అంటే ఈరోజు పర్సనల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ డివైడ్ చేస్తే ప్రొఫెషనల్ లైఫ్లో వాళ్ళు ఎంత సక్సెస్ అవ్వడానికి మేబీ ఇన్స్టిట్యూషన్స్ కారణం అయి ఉండొచ్చు, కానీ పర్సనల్ లైఫ్లో వాళ్ళ సక్సెస్కి మాత్రం పేరెంటింగే కారణం. అబ్సల్యూట్లీ. నేను రీసెంట్లీ అంటే మేబీ ఒక 6 months అనుకోండి, 2 చార్టెడ్ అకౌంటెంట్స్ చక్కగా సక్సెస్ అయ్యారు. ఫస్ట్ అటెంప్ట్లో అయిపోయింది. ఇద్దరు కలిపి ఒక 40 lakhs 35 lakhs శాలరీ. కొట్టుకున్నంత పని చేశారు డైవర్స్ దగ్గర. తిట్టుకోవటం, కొట్టుకోవటం. అసలు ఆ బిహేవియర్ చూసి నాకే చాలా షైగా అనిపించింది. ఎవరు ఫెయిల్ అయినట్టు? సీఏ పాస్ అయ్యారుగా, మరి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఫెయిల్ అయినాయా? సీఏ పాస్ అయ్యారుగా. ఎగ్జాక్ట్లీ. వాళ్ళకి చదువు చెప్పిన గురువులు ఫెయిల్ అయ్యారా? ఫెయిల్ అయ్యారా? కాదు, పేరెంట్స్ ఫెయిల్ అయ్యారు. అమ్మాయి తరఫున పేరెంట్స్ కావచ్చు, అబ్బాయి తరఫున పేరెంట్స్ కావచ్చు, ఇద్దరు పేరెంట్స్ కావచ్చు. సో సక్సెస్ అంటే ఓన్లీ చదువే కాదు, సక్సెస్ అంటే ఓన్లీ సంపాదనే కాదు, బియాండ్ దట్ ఇంకా చాలా ఉంది. అది పేరెంటింగ్లోనే ఉంటుంది. దట్స్ అ రీజన్. ఇప్పటికీ నా రూమ్ బయట వస్తే అభిషేక్ గారు ఫోటో తీసుకున్నారు ఒకసారి, నాకు ఐ స్టిల్ రిమెంబర్. పేరెంట్స్ ఆర్ ద ఫస్ట్ టీచర్స్, టీచర్స్ ఆర్ ద సెకండ్ పేరెంట్స్. అవును. పేరెంట్స్ ఆర్ ద ఫస్ట్ టీచర్స్. ఈ రోజున ఐఐటీలో కానీ, సిఏలో కానీ, డాక్టర్లో కానీ, ఐఏఎస్లో కానీ ఎవరైనా షైన్ అయ్యారంటే, మైండ్ మై వర్డ్స్ అండ్ మార్క్ మై స్టేట్మెంట్, ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ ది టీచర్స్, ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ ది స్కూల్స్, ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ ది కాలేజ్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది పేరెంట్స్. ప్రైమరీ ఫ్యాక్టర్ పేరెంట్స్, తర్వాతే మేము. కానీ పేరెంట్స్ ఈ రోజుల్లో ఎలా ఆలోచిస్తున్నారంటే, ఎంత ఫీజు చెప్పండి, కట్టేసాం, మా పని అయిపోయింది, మా పిల్లవాడికి ఏం జరిగినా, మా పిల్లవాడు ఎలా బిహేవ్ చేసినా మీదే బాధ్యత అంటున్నారు. మరి ఈరోజు అలాంటి పేరెంట్స్ ఉన్న సమాజంలో ఒకప్పుడు మేబీ మీ స్కూల్లో మిమ్మల్ని చిన్నప్పుడు కొట్టుండొచ్చు, కొట్టింది మీరు పోయి మళ్ళీ ఇంట్లో చెప్పరు, ఎందుకు మళ్ళీ వాళ్ళు కూడా కొడతారు. కానీ ఈరోజు పరిస్థితి ఏదైనా చిన్న ఒకటి ఏరా అని చెప్పి గట్టిగా మాట్లాడిన ఏమన్నా కూడా ఇన్స్టిట్యూషన్స్ మీదకి ప్రెస్ని తీసుకోను, మీడియాని తీసుకోను, లేకపోతే మా పిల్లవాడిని ఇలా కొట్టేస్తే ఇలా చేస్తారా అని చెప్పి ఇలా వచ్చేస్తున్నారు. మరి ఇలాంటి వాటిని మనం ఎలా చూడాలంటారు? చాలా సున్నితమైన అంశం అని చెప్తున్నాను. ఈ ఒక్క విషయంలో మాత్రం మాస్టర్ మైండ్స్కి ఈ ఆన్సర్కి సంబంధం లేదు. నేను ముందే చెప్పాను, సంస్థ వేరు, నేను వేరు. ప్లీజ్ డోంట్ టార్గెట్ మై ఇన్స్టిట్యూషన్. అది సుమారుగా ఒక 1000 మందికి బ్రెడ్ అండ్ బటర్. ఎగ్జాక్ట్లీ. ఈ రోజున మన ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ కానీ, పార్ట్ టైమ్ ఎంప్లాయీస్ కానీ, టీచింగ్ కానీ, నాన్ టీచింగ్ కానీ 1000 మంది ఉన్నారు. అవును. ఇఫ్ యూ ఫీల్ దట్ మోహన్ ఇస్ నాట్ ఎ గుడ్ పర్సన్, టార్గెట్ మీ. నన్ను మీరు కామెంట్ చేయండి, ట్రోల్ చేయండి, ఏదైనా పర్లేదు, నో ఇష్యూ. ఐఎమ్ ప్రిపేర్డ్ ఫర్ ఆల్ ద థింగ్స్. దయచేసి ఇన్స్టిట్యూట్ మాత్రం అంటే నేను మాస్టర్ మైండ్స్ డైరెక్టర్గా ఇవన్నీ స్టేట్మెంట్స్ పట్ల ఇవన్నీ స్టేట్మెంట్స్ ఇస్తుంది ఇన్ మై పర్సనల్ కెపాసిటీ. ఆయన పేరెంట్స్ గురించి మాట్లాడారు కదా, నేను ఒక పేరెంట్నే. ఎగ్జాక్ట్లీ. నేను ఒక పేరెంట్నే. 2 విషయాలు చెప్తాను ఇక్కడ. నన్ను చెతకొట్టినటువంటి టీచర్లు ఉన్నారు, డైరెక్టర్స్ ఉన్నారు, స్కూల్ డైరెక్టర్స్ ఉన్నారు, డాన్స్ వేయించిన వాళ్ళు ఉన్నారు, కొట్టి డాన్స్ వేయించిన వాళ్ళు ఉన్నారు. ఇంట్లో ఎప్పుడు చెప్పలా. ఓకే. మా నాన్నగారు ఒక పెద్ద స్కూల్కి, గుంటూరులోనే ప్రముఖ స్కూల్, గుంటూరు కాదు దాని స్థాయి స్టేట్, ఏపీలో ప్రముఖ స్కూల్, ఆల్మోస్ట్ ఏపీలో తొలి ప్రైవేట్ స్కూల్ అనుకోండి. 1950s స్టార్ట్ చేసినటువంటి తొలి ప్రైవేట్ స్కూల్ 1950s. రెప్యూటెడ్ స్కూల్, వెరీ రెప్యూటెడ్ స్కూల్, 1000 మంది స్టూడెంట్స్ ఉన్నటువంటి స్కూల్. దానికి మా నాన్నగారు
ఆడిటర్గా వర్క్ చేశారు, అకౌంటెంట్గా ఆడిటర్గా ఓకే. వర్క్ చేశాడు. సో హ్మ్. కీ పోస్ట్ నాన్నగారికి ఒక రూమ్ ఉండేది. వీక్లీ వన్స్ వెళ్ళి అక్కడ వర్క్ చేసేవాడు. ఆ వీక్లీ వన్స్ ఆ రూమ్ నాన్న కూర్చునేవాడు. మిగతా టైంలో ఆ రూమ్ ఖాళీగా ఉండేది. అంత రెస్పెక్ట్ ఇచ్చారు వాడు. ఆ స్కూల్లో నేను చదివితే బండని కొట్టినట్టు కొడితేనే నాన్న ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వలే. ఆ! అక్కడ అవును. అర్థమైంది. ఇంటికెళ్ళి చెప్పే అవకాశం కూడా మా నాన్న నాకు ఇవ్వల. హ్మ్. చెప్తే మీరు చెప్పింది మళ్ళీ బోనస్‌కి ఇంట్లో కొడతారు. అవును. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది పేరెంట్స్‌కి చెప్తున్నాను. నాట్ ఇన్ ద కెపాసిటీ ఆఫ్ మాస్టర్ మైండ్స్ డైరెక్టర్. ఐ యామ్ ఆల్సో ఎ పేరెంట్. పేరెంట్‌గా మాట్లాడుతున్నాను నేను. మా గ్రాండ్ మదర్‌కి 10 మంది పిల్లలు. అండ్ ఐ మే బి రాంగ్ 1, 2 నంబర్స్. గ్రాండ్ మదర్ అంటే చాలా, ఇప్పుడు నా ఏజ్ 46. గ్రాండ్ మదర్ అంటే యూ కెన్ ఇమాజిన్. 10 మంది పిల్లలు. ఆవిడ చదువుకుంది సెకండ్ క్లాస్. హ్మ్. సొసైటీకి ఎవరు భారం కాలేదే. అందరూ చక్కగా సెటిల్ అయ్యారు. ఎంత ఎక్కువ అద్భుతంగా తక్కువ. పారెంటింగ్ ఆ. చేసారు ఆమె. సెకండ్ క్లాస్ చదివి. అది అది నేను చెప్తుంది. కానీ ఈ రోజు అందరూ కూడా గ్రాడ్యుయేట్స్, పోస్ట్ ఆ, గ్రాడ్యుయేట్స్. ప్రతి 10 మంది ఇళ్లలో ఉన్నటువంటి పెద్ద సమస్య ఏంటో తెలుసా? 2, 3 పిల్లలు పేరెంట్స్ ని మాట వినరు. పేరెంట్స్ ని అవకాశం ఉంటే కొడతారు కూడా. హ్మ్. నువ్వు మాట్లాడించాలి ఆపు, లేదా వెటకారంగా నీకేం తెలుసు మమ్మీ, మీకేం తెలుసు నాన్న అని అంటే వెటకారంగా పరిస్థితి మాట్లాడే ఉంది. వాళ్ళు అవును. ఉన్నారు. అవును. పిల్లలు మాట వినరు అనేటువంటి సమస్య ప్రతి 10 ఇళ్లలో 2, 3 ఇళ్లలో కామన్ గా ఉంది. మా పిల్లలు మా మాట వినరు, బైక్ వద్దంటే. సారీ టు కరెక్టింగ్. అంటే యాజ్ అ సైకాలజిస్ట్‌గా నేను రెగ్యులర్‌గా ఈ క్లయింట్స్ అన్ని చూస్తున్నప్పుడు హైదరాబాద్, నెల్లూరులో మనకి కౌన్సెలింగ్ సెంటర్స్. మీరు 10 ఇళ్లలో 2, 3 ఇళ్లల్లో ఉండొచ్చు అన్నారు కదా! 2, 3 ఇళ్లలో లేవు సార్. ఓకే. 7, 8 ఇళ్లలో ఇళ్లలో ఇదే situation. ప్రాబ్లమ్ సార్. ఇదే మా పిల్లలు మా situation. మాట వింటలేదు. యెస్. డైలీ నేను కౌన్సెలింగ్ చూసేది అవే. మీ పిల్లలు మీ మాట వినకపోయినా పర్లేదు పేరెంట్స్, నో ఇష్యూ. మీ పిల్లలు మీ మాట వినకపోయినా పర్లేదు. మీ ఇంటికి సమస్యగా అయినా పర్లేదు. సమాజానికి సమస్య అవ్వకూడదు. అది చాలా తప్పు. యెస్. మన పిల్లలు మన ఇంటికి సమస్య అయినా పర్లా, అవును. మన సంస్థకి సమస్య అవ్వకూడదు. అంటే ఒక చదువుకుంటున్న కాలేజ్‌లో లేకపోతే సమాజానికి సమస్య అవ్వకూడదు. అక్కడ ఖచ్చితంగా మన పేరెంట్స్‌గా మనం ఫెయిల్ అయినట్టే. సో ఎందుకు పేరెంటింగ్ ఇష్యూస్ వస్తున్నాయి? ఎందుకు పేరెంట్స్ ఫెయిల్ అవుతున్నారు? నా అభిప్రాయం చెప్తాను. అగైన్ ఐ మే బి రాంగ్. నా ఎక్స్‌పీరియన్స్‌లో నేను చెప్తున్నాను నేను. గురువులని, స్కూల్ మేనేజ్మెంట్‌ని, కాలేజ్ మేనేజ్మెంట్‌ని ఎప్పుడైతే కంట్రోల్ చేయటం మనం మొదలుపెట్టామో, ఎవరు? ఎగ్జాక్ట్‌లీ. సొసైటీ. పిల్లలు మన చేతిలో నుంచి వెళ్ళిపోయారు. స్టూడెంట్స్ మన చేతిలో నుంచి వెళ్ళిపోయారు. ఇది మనం కొని తెచ్చుకున్న కష్టం. అవును. మన నెత్తి మీదకి తెచ్చుకున్నటువంటి కష్టం. అనుభవించాల్సింది మనమే. సో కొంతమంది ఇళ్లల్లో ఆల్రెడీ పిల్లలు, ఇంటర్మీడియేట్ పిల్లలు, డిగ్రీ పిల్లలు, కొంతమంది ఇళ్లల్లో ఆల్రెడీ పేరెంట్స్‌ని కొడుతున్నారు. పేరెంట్స్ నుంచి డబ్బు అడిగి తీసుకోవట్లా, జులుంగా తీసుకుంటున్నారు. ఇంటర్మీడియేట్, డిగ్రీ పిల్లలు కాదు, ఇంకా అంతకంటే చిన్న పిల్లలు మందు తాగుతున్నారు, లిక్కర్ తీసుకుంటున్నారు, ఆన్‌లైన్ బెట్టింగ్ జరుగుతుంది. చైన్ స్నాచర్స్‌గా మారుతున్నారు, దొంగతనాలు చేస్తున్నారు, రౌడీయిజం లాగా సినిమాలో డబ్బులు తీసుకొని రౌడీయిజం చేస్తారు. కానీ చాలా మంచోళ్ళు ఉంటారు. సోనూ సూద్ సినిమాలో ఆయన పెద్ద విలన్‌గా చూపిస్తారు. కానీ అవును. చాలా మంచి చాలా అతను. మంచి అతను. చాలా మంచి అతను. వాళ్ళు డబ్బులు తీసుకొని రౌడీలుగా ఉంటారు. కొంతమంది పిల్లలు నిజంగా రౌడీలుగా ఉన్నారు. ప్రొఫెషనల్ రౌడీస్ లాగా బిహేవ్ చేస్తున్నారు. ఇది మనం కొని తెచ్చుకుంది. పేరెంట్స్ హద్దు దాటి స్కూల్స్‌లో, కాలేజుల్లో ఇన్వాల్వ్ అయ్యి లిమిట్స్ పెట్టి, కంట్రోల్స్ పెట్టిన తర్వాత ఇది మనం కొని తెచ్చుకున్న కష్టం. మనమే పడాలి కదా! అండ్ ఇంకా చెప్తున్నాను, ఇన్ ఫ్రంట్ క్రొకడైల్ ఫెస్టివల్ అని చెప్పి మన చిరంజీవి గారు చెప్పినట్టుగా, హీరో చిరంజీవి గారు చెప్పినట్టుగా ముందుంది ముసళ్ళ పండగ. అవును. ఇంకా చాలా ఉంది. మనం ఉంది. వెయిట్ చేయాలి. చూడండి ఇంకా చాలా ఉంది. అబ్బాయిని, అమ్మాయిని ప్యాంపరింగ్ ఉండొచ్చు. తప్పే లేదు. అది నీ ఇంటికి సమస్య రాకూడదు. సమాజానికి సమస్య రాకూడదు. ఇప్పుడు పాపాయి ఉంది. మొన్నటిదాకా పాపాయి. ఇప్పుడు పెళ్ళయింది. అమ్మాయి ఒక ఇంటికి కోడలు. ప్యాంపరింగ్ ఉండొచ్చు. ఆ కోడలుగా ఒక ఇంటికెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంటికి సమస్య అవ్వకూడదు. యెస్. వాళ్ళ ఇంటికి సమస్య అవ్వకూడదు. ఇప్పుడు నీది మీ ఇల్లు కాదు, తన ఇల్లు. తన ఇంటికి తన సమస్య అవ్వకూడదు. ఈ ప్యాంపరింగ్ ఇష్యూస్ బాగా ఉన్నాయి. చెప్పినా విననటువంటి స్థాయిలో ప్యాంపరింగ్ ఉంది. తప్పనిసరిగా ఒప్పుకుంటా. టీచర్లు దేవుళ్ళా? నాన్ టీచింగ్ స్టాఫ్ దేవుళ్ళా? డైరెక్టర్స్ దేవుళ్ళా? ఓకే. దేవుళ్ళు కాకపోవచ్చు. గొప్ప మనుషులు. ఓకే. గొప్ప మనుషులు కూడా కావచ్చు. కాకపోవచ్చు. షార్ట్ టెంపర్‌లో పొరపాటున ఏదైనా ఒక దెబ్బేసినా, డిసిప్లిన్ కోసమో, చెడిపోతున్నాడనే బాధతోనో, కన్సర్న్‌తోనో ఎట్సెట్రా. అన్ని కేసెస్‌లో పేరెంట్స్ రాకూడదు. పేరెంట్స్ దూసుకు రాకూడదు. దౌర్జన్యాలు చేయటం, గొడవలు చేయటం చేయకూడదు. కొన్ని కేసెస్‌లో, వెరీ లిమిటెడ్ కేసెస్. యెస్. మదమెక్కి బిహేవ్ చేసేటువంటి స్కూల్ స్టాఫ్ ఉంటారు, కాలేజ్ స్టాఫ్ ఉంటారు, మేనేజ్మెంట్స్ ఉంటారు. అక్కడ ఖచ్చితంగా మీ వాయిస్ రైజ్ చేయాలి, గట్టిగా మాట్లాడాలి, గట్టిగా బిహేవ్ చేయాలి. దాంట్లో ఏం తప్పు లేదు. కానీ చాలా ఎక్కువ విషయాల్లో పేరెంట్స్ ఇన్వాల్వ్ అవుతున్నారు. సమస్య ఇప్పుడు ఎవరికి? స్కూల్ మేనేజ్మెంట్‌కి కాదుగా, ఫైనల్‌గా కాలేజ్ మేనేజ్మెంట్‌కి కాదుగా. సమస్య మన ఇంటికి.
ఇంకా స్కూల్ మేనేజ్మెంట్, కాలేజ్ మేనేజ్మెంట్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకో తెలుసా? మనం చదువుకున్నప్పుడు ఏం చెప్పారు అభిషేక్ సార్, మన పేరెంట్స్? కొట్టి చదివిస్తారా? ఎక్కడ బాగా కొడుతున్నారు ఆ స్కూల్ కొట్టి వేసేవాళ్ళు. చదివిస్తారా? ఆ, చదివిచ్చి చదివిస్తారా? ఆ. బట్టి చదివిస్తారా? ఇంకేం చదివిస్తారా? మీ ఇష్టం, చాయిస్ మీదే అని వదిలేసే వాళ్ళ పేరెంట్స్ కి. అవును. ఇప్పుడు ఏంటి, పేరెంట్స్ ఏం చెప్తున్నారు? మా అడిగి చదువు రాపోయినా పర్లేదండి, ఉమ్, కొట్టద్దండి. చదువు రాపోయినా పర్లేదండి, ప్రెషర్ పెట్టద్దండి. ఉమ్. చదువు రాపోయినా పర్లేదండి, ఏమనద్దండి. మరి ఎందుకండి స్కూల్కి పంపిస్తాం, కాలేజీకి పంపిస్తాం? ఇంట్లో ఉంటే భారం అవుతాడన్నా, ఇంట్లో ఉంటే మీ మాట ఎండనా? Exactly. మళ్ళీ చెప్తున్నా, ఇవన్నీ కూడా నాట్ ఇన్ ద కెపాసిటీ ఆఫ్ మాస్టర్ మైజ్ డైరెక్టర్. ఇవన్నీ కూడా ఇన్ మై ఓన్ కెపాసిటీ. మోహన్ చార్టెడ్ అకౌంటెంట్గా, ఒక పేరెంట్గా మాట్లాడుతున్నటువంటి నా బాధ, ఆవేదన. ఒక పాయింట్ చెప్తా కదా, 10% కేసెస్లో ఉంటారు కావాలని కొట్టేవాళ్ళు, సాడిస్టిక్గా కొట్టేవాళ్ళు ఉంటారు. ఎస్, అవును. వాళ్ళ మీద ఖచ్చితంగా మీరే పేరెంట్స్ చర్యలు తీసుకోవాలి, మేనేజ్మెంట్, స్కూల్ కాలేజ్ మేనేజ్మెంట్ కూడా చర్యలు తీసుకోవాలి. కానీ రెస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఏముంటుందో తెలుసా? దండన ఉన్న చోట బై డిఫాల్ట్ ప్రేమ ఉంటుంది, బాధ్యత ఉంటుంది. రోడ్డు మీద వెళ్ళేవాడెవడో తాగిపోతూ వెళ్తున్నాడు, లేదా పొగరుగా వెళ్తున్నాడు, మీరు కోప్పడతారా, కొడతారా? ఏం చేయరుగా. అదే రోడ్డు మీద అలా బిహేవ్ చేస్తూ వెళ్తుంది, తేడాగా బిహేవ్ చేస్తున్నాడు, తాగి వెళ్తున్నాడు, ఎవడు? మీ అబ్బాయి, మీ అమ్మాయి చూస్తూ ఊరుకుంటారా? కొట్టరా? అరవరా? దాన్ని ఏమంటారంటే ప్రేమ కాదు, బాధ్యత అంటారు. సో దండన ఎక్కడ ఉంటుందంటే ప్రేమ లేదా బాధ్యత ఉన్నప్పుడే ఉంటుంది. 100%. నిజంగా చాలా 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 అద్భుతంగా అద్భుతమైన ఇన్పుట్స్ పేరెంట్స్కి అనేవి వెళ్ళాయి. మరి ఈరోజు ఈ పేరెంటింగ్ అంటే ఈరోజు మనం ఫస్ట్ మాస్టర్ మైండ్స్ గురించి, మోహన్ గారి గురించి, మీరు and ఇందాక లిఫ్ట్లో వస్తున్నప్పుడు ఒక మాట చెప్పాను, అది కూడా నేను చెప్పిన కాంట్రవర్సీ అయింది. బట్ మళ్ళీ చెప్తున్నా, ఇది నా Okay. పర్సనల్ కెపాసిటీలో చెప్తున్నాను. ఉమ్, ఈరోజు మీ స్కూల్స్, కాలేజ్లో హాస్టల్స్ నడపట్ల, హోటల్స్ నడుపుతున్నాం. హోటల్స్ ఫెసిలిటీస్ మీద మేము పెడుతుందంటే ఖర్చు, ఫెసిలిటీస్ మీద మేము పెడుతున్న ఫోకస్ చదువు మీద తగ్గిపోయింది. ఎగ్జాక్ట్లీ. సో ఫ్యాకల్టీని చూసి స్కూల్లో, కాలేజ్లో జాయిన్ చేసే పేరెంట్స్ నుంచి, ఫెసిలిటీస్ చూసి స్కూల్లో, కాలేజ్లో జాయిన్ చేసే పేరెంట్స్కి ఎడ్యుకేషన్ సిస్టమ్ పడిపోయింది. ఎఫ్ టు ఎఫ్. ఫ్యాకల్టీ నుంచి మేము ఫెసిలిటీస్ పడిపోయాం. ఫ్యాకల్టీ నుంచి మేము ఎక్కడికి పడిపోయాం? ఫెసిలిటీస్. అలానే కొన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, గుంటూరులో కొన్ని మంచి హాస్పిటల్స్ ఉన్నాయి, ప్రముఖమైన హాస్పిటల్స్ ఉన్నాయి. మీ భాషలో చెప్పాలంటే కార్పొరేట్ హాస్పిటల్స్. వాళ్ళ హాస్పిటల్స్ లాగా మెయింటైన్ చేయట్లేదే, హోటల్స్ లాగా మెయింటైన్ చేస్తున్నారు, 5 స్టార్ హోటల్స్. అక్కడ మనం కోరుకుంటున్నాం ఫెసిలిటీస్. సో ఫెసిలిటీ సెంట్రిక్గా ఈ రోజున ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మారిపోయింది, నాట్ యాజ్ ఫ్యాకల్టీ సెంట్రిక్. ఇది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి పెద్ద థ్రెట్, పేరెంట్స్కి పెద్ద థ్రెట్, పిల్లలకి పెద్ద థ్రెట్. ఈ సిస్టంలో భాగమైన ప్రతి ఒక్కరికి అది నష్టమే. ఎగ్జాక్ట్లీ. మీరు ఇందాక చెప్పిన పాయింట్ ఏదైతే ఉందో, ఆ ప్యాంపరింగ్, ముద్దు హద్దు రెండు తెలియాలి. రీసెంట్గా ఒక కార్పొరేట్ స్కూల్లో నాతో ఇంటరాక్ట్ అయిన తర్వాత తెలిసింది ఏంటంటే, ఆ పిల్లవాడు ఏదో స్కేల్ ఏదో పెట్టి ఏసీ పాడు చేసేసాడు. పాడు చేస్తే సారు కళ్ళ ముందు చూశాడు, చూస్తుంటే ఎర్ర అంటే ఏదో ఆగిపోయింది, ఏదో పొగొచ్చేసింది, ఏదో సంథింగ్ జరిగింది, మొత్తానికి ఇది పాడైపోయింది. ఎరా ఎందుకు చేశారు నువ్వు అని చెప్పి కొట్టబోతుంటే, ఒక 8th క్లాస్ పిల్లవాడు, సార్ ఎందుకు కొడుతున్నారు, ఫోన్ ఇవ్వండి, నానా ఇక్కడ ఏసీ పాడు చేసేసాను, టెక్నీషియన్ పంపించి రిపేర్ చేయొచ్చు. అస్సలు దీన్ని ఎలా తీసుకోవాలో కూడా ఆ ఫ్యాకల్టీ తెలియలా, ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా. నానా ఇక్కడ విడాకులు తీసుకున్నాము, టెక్నీషియన్ పంపించి కాపురం చేయించు. బా, ఇలానే ఉంటాయి రేపటి ఇలా రోజు. బిహేవియర్. దీన్ని ఇమ్మెచ్యూరిటీ అంటారు. దీనికి ఫ్యూయల్, యాడింగ్ ఫ్యూయల్ అంటే మంటకి, అగ్నికి పెట్రోల్ పోయటం అంటారు చూసారా. పేరెంట్స్ దీన్ని సపోర్ట్ చేయటం, అవును. దీన్ని సపోర్ట్ చేయటం. అంటే ఈరోజు మీరు చెప్పినట్టు ఒక్క దగ్గరే కాదు, నాన్ ఎడ్యుకేటెడ్ కంటే ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళ దగ్గరే పర్సనల్ లైఫ్ అనేది ఇలా డ్యామేజ్ అయిపోతూ ఉంది. పిల్లల్ని పెంచడం కావచ్చు, లేదా వాళ్ళ పర్సనల్ లైఫ్లో కావచ్చు, ఇవన్నీ డ్యామేజెస్ ఏవైతే ఉన్నాయో ఓవరాల్గా ఇట్స్ లీడ్స్ టు నెక్స్ట్ జనరేషన్ మీద ఆ ఎఫెక్ట్ అనేది పడుతుంది. మరి ఇలాంటి వాటికి ఈ ఓవరాల్గా చెప్పాలంటే దీనికి ఏదైనా ఒక్క అడ్డు వేస్తే, అంటే ఇది ఫాలో అయితే ఖచ్చితంగా నెక్స్ట్ జనరేషన్ బాగుంటుంది అనే పాయింట్ వాళ్ళ పర్సనల్ లైఫ్లో. ఎందుకంటే ఇందాక మీరు అన్నారు, ఒక ఇంటికి, మన ఇంటికి కోడలు వస్తే పని మనిషి, అదే మన కూతురు ఆ ఇంటికి వెళ్తే మహారాణి. మహారాణి లాగా ఉండాలి. డబల్ స్టాండర్డ్స్. ఇది ఒకరిని ఉద్దేశించి చెప్పట్లేదు. ఇట్ ఈస్ నాట్ విత్ ఎ పర్టికులర్ పర్సన్. మెజారిటీ సమాజం ఇలానే ఉంది. ఇంట్లో ఆడపిల్ల లేని కుటుంబానికి సంబంధం ఇవ్వాలి. ఇంట్లో ఆడపిల్ల ఉండకూడదు. మనం ఎలాంటి అవును. సంబంధం ఇవ్వాలంటే ఇంట్లో ఆడపిల్ల ఉండకూడదు, అబ్బాయికి అమ్మా నాన్న ఉండకూడదు. ఇట్లాంటి కండిషన్స్. మరి మన ఇంటికి సంబంధం కావాలి అంటే మన ఇంట్లో ఆడపిల్ల ఉంటే మన ఇంట్లో అబ్బాయికి పిల్లలు అయ్యిద్ది.
అవును. పాయింట్ అర్థమైందా? ఇవన్నీ కూడా ఏంటంటే సెన్సిటివ్ ఇష్యూసే. బట్ ఆలోచించండి. డబుల్ స్టాండర్డ్స్‌గా ఆలోచించొద్దు. కోరుకోండి. మీకైతే ఒక రూలు, ఎదుటోడికైతే ఒక రూల్. ఓ చిన్న ఎగ్జాంపుల్. రీసెంట్‌గా నేను ఒక హోటల్‌కెళ్ళాను. చాలా క్రౌడ్ ఉన్నారు. వెయిటింగ్ సార్ అన్నారు. ఓకే. నా పేరు ఇచ్చాను, సెల్ నంబర్ ఇచ్చాను, వెయిటింగ్ కూర్చున్నాను. నా పక్కన ఉన్నవాళ్ళు తాపకోసారి 2 నిమిషాలకోసారి లేసి ఇట్లా చూస్తున్నాడు. ఎవరైనా టేబుల్ ఖాళీ అయిందా నాకు టర్న్ వచ్చిద్దా? టేబుల్ ఖాళీ అయిందా? టర్న్ వచ్చిద్దా? అవునా? అవును. అంటే ఏంటి? ఆ వెయిటింగ్ హాల్‌లో ఉన్నప్పుడు లోపల ఉన్నోళ్ళు భోంచేస్తున్నోళ్ళు త్వరగా తినేసి వచ్చేయాలి నీ కోసం. ఆ! అంతే కదా! ఈయనకి చైర్ వచ్చింది. ఈయనకి టేబుల్ వచ్చింది. వెయిటింగ్ హాల్‌లో ఉన్న అతనికి టేబుల్ టేబుల్ వచ్చింది. వచ్చింది. సార్ 40 నిమిషాలు కూర్చున్నాడు సార్ ఆయన. నేను 15 నిమిషాల్లో తినేసి వచ్చేసా బయటికి. అంటే ఏంటి? తను వెయిటింగ్ హాల్‌లో ఉన్నప్పుడు లోపల ఉన్నోళ్ళు త్వరగా భోంచేసి వచ్చేయాలి. తనకు చైర్ ఇవ్వాలి. తనకి చైర్ వచ్చినప్పుడు మాత్రం 40 నిమిషాలు కదలకుండా కూర్చున్నాడు. చూడండి. ఈ మైండ్ సెట్ చూడండి. పూర్ మైండ్ సెట్ అండి ఇది. పూర్ మైండ్ సెట్. వెరీ అన్‌ఫార్చునేట్. సార్ చెప్పారు దీనికి ఎక్కడొక్కడ అడ్డుకట్టేయాలి ఎక్సెట్రా, ఎక్సెట్రా. ఏదో ఇందాక క్వెషన్ అడిగారు. నాకు ధైర్యం లేదండి. వీటికి అడ్డుకట్టేయాలంటే ఇలా పాడ్‌కాస్ట్‌లో లేపోతే ఈ యూట్యూబ్ ఛానల్స్‌లో గాని, టీవీ ఛానల్స్‌లో గాని మా స్టూడెంట్స్ కూడా ఇదివరకు ఎక్కువ చెప్పేవాడిని. ఇప్పుడు తగ్గించి చెప్తున్నాను నేను. నాకు ధైర్యం లేదు. ఎందుకంటే సొసైటీకి తగ్గట్టుగా ఎవరైతే బిహేవ్ చేస్తారో వాళ్ళు గెలుస్తున్నారు. సొసైటీకి తగినట్టు కాకుండా యాంటీగా బిహేవ్ చేస్తారో, మార్పు రావాలని బిహేవ్ చేస్తారో వాళ్ళు ఓడిపోతున్నారు. సో, నాకు ధైర్యం లేదు. ఒకప్పుడు చిన్న వయసులో ఉన్నప్పుడు అంటే టెండర్ ఏజ్ 25, 30 ఇయర్స్ ఏజ్‌లో ఉన్నప్పుడు చాలా అగ్రెసివ్‌గా పిల్లల్ని మాట్లాడి చెప్పేవాడిని నువ్వు మారాలి. యూ షుడ్ బి లైక్ దిస్, యూ షుడ్ బి లైక్ దిస్, యూ షుడ్ బి లైక్ దిస్ అని. ఇప్పుడు అలా చెప్పడానికి కూడా ధైర్యం లేదు. మీకు ఎగ్జాంపుల్ చెప్పనా? ఐఐటీ రామయ్య గారు విన్నారా? విన్నాం. ఐఐటీని ఇంటి పేరుగా మార్చుకున్న ఐఐటీ రామయ్య రామయ్య గారు. గారు. అవును. 98 ఇయర్స్ ఎంతో ఆయన ఏజ్ ఇప్పుడు. స్టిల్ హి ఈస్ అలైవ్. యెస్. ఆయన దగ్గర సీట్ రావటం కోసం అంటే ఐఐటీ ఎంట్రన్స్‌లో సీట్ రావటం కోసం ఐఐటీ రామయ్య గారు కోచింగ్ ఇస్తారు. అవునా? ఐఐటీ రామయ్య గారి దగ్గర సీట్ రావటం కోసం మళ్ళీ కోచింగ్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అవునా? ఆయన దగ్గర సీట్ రావడం కోసం ఐఐటీలో కాదు. ఐఐటీలో కాదు. రామయ్య గారి దగ్గర సీట్ రావడానికి కోచింగ్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అలాంటి ఐఐటీ రామయ్య గారు ఐఐటీ క్లాసులు చెప్పడం ఆపేసి 15, 20 సంవత్సరాలు అయిపోయింది. ఆగిపోయింది ఆయన ప్రస్థానం. ఆయన చెప్పగలడు, రన్ చేయగలడు. అయినా కూడా వాలంటరీగా ఆగిపోయాడు. నేను అనుకోవటం ఏంటో, నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటో చెప్తున్నా. ఐ మే బి రాంగ్. నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆయన కొడతాడు, డిసిప్లిన్డ్‌గా ఉంచుతాడు, ఓకే. కింద కూర్చోబెట్టి చదువు చెప్తాడు. అవన్నీ పేరెంట్స్‌కి నచ్చలేదు. అంటే ఏమని చెప్తున్నానంటే సార్ మోహన్ గారు ఏం చెప్పాలనుకున్నారు? నేను చదివిన కాలేజు, స్కూల్ గురించి ఇప్పుడు చెప్పాలి. రవి కళాశాల, సివిఎన్ ధన్ గారు. అది మాకు బడి కాదు గుడి. అలాంటి స్కూల్ మాకు బడి కాదు గుడి. అలా కొట్టాడు, అలా చెప్పాడు ఆయన. అంత మంచి నేర్పించాడు మాకు. మంచి మాటలు చెప్పాడు. హి ఈస్ లైక్ అవర్ సెకండ్ పేరెంట్. మా స్కూల్ డైరెక్టర్ సివిఎన్ ధన్ గారు మాకు సెకండ్ పేరెంట్ ఆయన. చేశారు. ఆ స్కూల్ మానేశారు. అంటే ఆ స్కూల్ క్లోజ్ చేశారు. ఎలాంటి సిచ్యువేషన్‌లో క్లోజ్ చేశారో తెలుసా? అడ్మిషన్ లేక. ఎందుకు? ఫెసిలిటీస్‌కి ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి స్కూల్స్‌కి పేరెంట్స్, ఫెసిలిటీస్‌కి ఇంపార్టెన్స్ ఇచ్చే కాలేజీలకి పేరెంట్స్ ఇంపార్టెన్స్ ఇచ్చారు కదా! ఆటోమేటిక్‌గా ఈ ఐఐటీ రామయ్య గారి దగ్గర గాని, లేదా సివిఎన్ ధన్ గారు అంటే రవి కళాశాల గాని అడ్మిషన్‌లు దిగినాయి. సీ పాయింట్ ఏంటి? మోహన్ గారు ఏం చెప్పదలుచుకున్నారు? యెస్. లెట్ మీ కమ్ టు ద పాయింట్. స్ట్రెయిట్ టు ద పాయింట్. మంచి స్కూల్స్, మంచి కాలేజీలు లేవని అనొద్దు. మంచి సినిమాలు లేవని అనొద్దు. వస్తే మనం ఆడనిస్తామా? వస్తే మనం సక్సెస్ చేస్తామా? వస్తే మనం సపోర్ట్ చేస్తామా? ఇది పెద్ద క్వెషన్. రీసెంట్‌గా 35 మూవీ ఇప్పటికి కూడా ఓటీటీలో ఉంది. అవకాశం ఉంటే చూడండి. నేను మా స్టూడెంట్స్ అందరికి చూపించాను నేను. 35 మూవీ మా క్లాస్‌లో మా స్టూడెంట్స్ అందరికి చూపించాను నేను. ఇప్పుడు 35 ఈ పాడ్‌కాస్ట్ చూడంగానే ఒక నిమిషం ఆపండి. గూగుల్‌కెళ్ళి గూగుల్ చేసి చూడండి. 35 మూవీ కమర్షియల్ ఫ్లాపా? హిట్టా? ఫ్లాప్. పెట్టిన ఖర్చు రాలా సినిమా తీయటానికి. ఎంత ఖర్చయిందో అంత కలెక్షన్స్ రాలా. సో మంచి చేయటానికి సిద్ధంగా లేదు సమాజం అని అనొద్దు. చేసేవాడిని ప్రోత్సహించాలి. అది ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ అయినా కావచ్చు, మూవీ ఇండస్ట్రీ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు. అగైన్ గుర్తుపెట్టుకోండి. మంచి స్కూల్స్‌ని, మంచి కాలేజ్‌ని ప్రోత్సహించి ఆ స్కూల్స్ కాదు బాగుపడేది. ఇట్ ఈస్ వి గెట్ బెనిఫిటెడ్. బాగుపడేది మనమే యాస్ ఎ పేరెంట్స్. సో మంచి సినిమాని, మంచి కాలేజ్‌ని, మంచి స్కూల్‌ని, మంచి సిస్టమ్‌ని, మంచి ఎన్విరాన్మెంట్‌ని సపోర్ట్ చేసి బాగుపడేది, బెనిఫిట్ పొందేది వాళ్ళు కాదు, అవతల వాళ్ళు కాదు. ఇట్ ఈస్ వి గెట్ బెనిఫిటెడ్. మనకే బెనిఫిట్. అవును. యెస్. 100%.